అలానే మిస్ఎస్ రావు 500 రూపాయల నోటు రద్దు అవుతుందా కాదా? దీని మీద భారతదేశంలో ఉండేటువంటి పౌరులు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పౌరులు అనేక మంది దీని గురించి చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే, మీరు ఏటీఎంలకి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తుంటే 500 రూపాయల నోట్లు చాలా తక్కువ వస్తున్నాయి. గతంలో మాదిరిగా 500 రూపాయల నోట్లు రావట్లేదు, చాలా లిమిటెడ్గా వస్తున్నాయి. మీకు ఎక్కువగా వస్తున్నాయి ఏంటి? 200 రూపీస్ నోట్స్ అండ్ 100 రూపీ నోట్స్, ఈ రెండే వస్తున్నాయి. 100, 200 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఆర్బీఐ దాదాపు 1,60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 200 రూపాయల నోట్లను ప్రింట్ చేసిందట ఆర్బీఐ రీసెంట్గా. ఆ ప్రింట్ చేసినటువంటి నోట్స్ అన్నింటినీ ఏటీఎంల్లో ఇప్పుడు ఎక్కువగా వాటినే ఉంచుతున్నారు. 500 రూపాయల నోట్ని తగ్గిస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? 500 రూపీస్ నోట్ని రాబోయేటువంటి రోజుల్లో రద్దు చేసేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? తీసుకునే అవకాశం ఉంది అని అంటే, మీకు నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేస్తారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నీతి ఆయోగ్ సమావేశంలో 500 రూపాయల నోట్ని మీరు రద్దు చేయండి, కరప్షన్ పెరిగిపోయింది, 500 రూపాయల నోట్ను రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచండి అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. సో గతంలో అంటే ఎన్డీఏలో ఆయన లేరు, కానీ ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన ఎప్పుడో నోట్ల రద్దు ఎప్పుడే చెప్పారు. అసలు 2000 రూపాయల నోటును విడుదల చేయడమే తప్పు, అసలు 2000ని 500 రెండింటినీ రద్దు చేయండి అని చెప్పి ఆ రోజు నుంచే చెప్తున్నారు ఆయన. కానీ 2000 రూపాయల నోటుని రద్దు చేశారు. ఆల్మోస్ట్ మార్కెట్లో లేకుండా తరలించేశారు. ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఉంది 500 రూపాయల నోట్లు, 200 రూపాయలు, 100 నోట్లు ఉన్నాయి. ఈ 500 రూపాయల నోట్ని రాబోయేటువంటి రోజుల్లో తగ్గించేయటానికి ఇప్పుడు 200 రూపాయల నోట్ని ఎక్కువగా ప్రింట్ చేశారు. 200, 100 రూపాయలని. మరి ఈ 500 రూపాయల నోట్ని ఎలా ఆపేస్తారంటే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొత్త 500 రూపాయల నోట్ను ప్రింటింగ్ని ఆపేసాయి. సేమ్ 2000 రూపాయల నోట్ని ఏ విధంగా అయితే మార్కెట్లో లేకుండా, చలామణిలో లేకుండా ఆర్బీఐ వ్యూహాత్మకంగా చేసిందో, అదే తరహాలో 500 రూపాయల నోట్లను కూడా మార్కెట్లో చలామణిలో లేకుండా క్రమంగా చేస్తూ వస్తుంది. ఇప్పుడు 500 రూపాయల నోట్ల ప్రింట్ని ఆపేసిందని చెప్పి తెలుస్తుంది. వాటి స్థానంలో 200, 100 ప్రింట్ చేస్తుంది. 500 రూపాయల నోట్లు బ్లాక్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని 500 రూపాయల నోట్లు బ్లాక్లో ఉన్నాయి. మీకు మార్కెట్లో చలామణిలో చాలా కనిపించట్లా, బ్లాక్లోకి తరలించేశారు. డంపులు పెట్టుకున్నారు బ్లాక్ మనీ కుబేర్లు, నేలమాళిగల్లో దాచుకున్నారు. లిక్విడ్ ప్రాబ్లం ఉంది మార్కెట్లో, లిక్విడ్ ప్రాబ్లం ఉంది. ఆర్బీఐ చెప్తుంది మార్కెట్లో లిక్విడ్ ప్రాబ్లం ఉందని. మరి 500 రూపాయల నోట్లు అన్నీ ఉంటే మార్కెట్లో లిక్విడ్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? ఉండదు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు ఇది బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి అని అంటే, వాటిని రద్దు చేయాలి అనేది ఒకటి. రెండోది రీజన్ ఏంటంటే, యాక్చువల్గా మన నోట్ల రద్దు జరిగిన తర్వాత ఉగ్రవాదం తగ్గింది. అప్పుడు నోట్ల రద్దు చేసేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, బ్లాక్ మనీని తగ్గించడానికి నోట్ల రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పింది. అలాగే నకిలీ నోట్లను నియంత్రించడానికి చేస్తున్నామని చెప్పి మనకు చెప్పింది. దీంట్లో ఏది సక్సెస్ అయిందంటే, నకిలీ నోట్లను నియంత్రించే దాంట్లో సక్సెస్ అయిందంటే, బ్లాక్ మనీని తగ్గించే దాంట్లో సక్సెస్ కాల నోట్ల రద్దు. కానీ నకిలీ నోట్లని చలామణిని ఆపడంలో మాత్రం కొంతవరకు సక్సెస్ అయింది. ఇప్పుడు 500 రూపాయల నోట్లు, భారీగా నకిలీ నోట్లు వచ్చేసాయి మార్కెట్లోకి. దీంతో మళ్ళీ ఉగ్రవాదం మనకు కనిపిస్తుంది. పెహల్గాం దాడి మనకు కనిపించింది. ఉగ్రవాదుల కదలికలు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి ఇవంటే, ఈ 500 రూపాయల నోట్లు, నకిలీ నోట్లను పాకిస్తాన్ నుంచి డంప్ చేస్తున్నారు ఇండియాకి. ఇవి కాశ్మీర్లో ఉండేటువంటి యువతకి భారీగా ఇచ్చేసి పెట్టెలు తీసుకొచ్చి ఇస్తే, వాళ్ళు ఆ డబ్బులకి ఆశపడి ఉగ్రవాదానికి
సహకరిస్తున్నారు, ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. అందుకే ఈ 500 రూపాయల నోట్లు భారీగా వచ్చినాయి పాకిస్తాన్ నుంచి అని చెప్పి తెలుస్తోంది. దీనికి కారణం ఏంటి పాకిస్తాన్ నుంచి రావడానికి అనేది కూడా ఒక రకంగా చర్చ జరుగుతుంది. ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఆర్థికవేత్తలు ఒకళ్ళిద్దరు నాకు చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ కరెన్సీ అలాగే భారతదేశ కరెన్సీ ఒకే చోట ఒకే పేపర్ తోటి ప్రింట్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి నకిలీ నోట్లను తయారు చేయడం చాలా ఈజీ పాకిస్తాన్ వాళ్ళు, ఇండియాకి సంబంధించినవి, అందుకే వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పి ఆర్థికవేత్తలు కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అవగాహన లేదు. బట్ కొంతమంది ఆర్థికవేత్తలు చెప్పేది అది. మరి పాకిస్తాన్ నుంచి నకిలీ నోట్లు అయితే భారీగా డంప్ అవుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ మేరకు చాలా నిఘా సంస్థలు కూడా ఐడెంటిఫై చేశాయి. అందుకే నోట్ల రద్దు కూడా చేసింది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మళ్ళా సేమ్ అదే కథ మొదలైంది. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాద కదలికలు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే 500 రూపాయల నోట్లు భారీగా నకిలీవి వచ్చేసాయి మార్కెట్లోకి అని చెప్పి. అందుకే ఇప్పుడు ఈ 500 రూపాయల నోట్లని క్రమేణా మార్కెట్లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది. ఆర్బీఐ ముద్రణను తాత్కాలికంగా ఆపేసిందా, పర్మనెంట్గా ఆపేస్తుందా అనేది తెలియదు. తాత్కాలికంగా అయితే ముద్రను ఆపేసి ఉంది. మరి ఈ 500 రూపాయల నోట్లని బ్యాంకుల్లో ఇచ్చి వాటి బదులుగా 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు తీసుకోమని చెప్పేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఆర్బీఐ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏ విధంగా అయితే 2000 రూపాయల నోట్లని మీరు బ్యాంకుల్లో ఇచ్చేసి మీరు వాటికి బదులుగా 500 రూపాయల నోట్లు, 200, 100 తీసుకోండి అని చెప్పారో, ఈసారి మీరు 500 రూపాయల నోట్లు ఇచ్చేసి బ్యాంకుల్లో 200 రూపాయలు, 100 రూపాయల నోట్లు తీసుకోండి అని చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పి అంటున్నారు. 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలవబోతున్నారు. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ పన్గారియాని కూడా కలవబోతున్నారు. పన్గారియాని కూడా ఆ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే 500 రూపాయల నోటు రద్దు చేయాలనేటువంటి సూచన ఆయన చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు 500 రూపాయలు రద్దు చేయండి అని. ఇక్కడ ఆయన రాజకీయపరమైన కోణం కూడా లేకపోలేదు. 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొందరు భారీగా 500 రూపాయల నోట్లతోటి డబ్బులు బ్లాక్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. బహుశా ఆ కోణం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 500 రూపాయల నోట్లని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ బలంగా చేస్తూ ఉండొచ్చు. బ్లాక్ మనీ డంప్ చేశారు 500 రూపాయల నోట్లని. ఎందుకంటే మద్య నిషేధం రూపంలో 500 రూపాయల నోట్లు కరెన్సీ బాగా వాళ్ళు డంప్ చేస్తున్నారు పెట్టెల్లో, అట్టపెట్టెల్లో. ఆల్రెడీ ఇప్పుడు ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది కదా, ఎంక్వైరీలో కూడా వాళ్ళు సిట్ చెప్తుంది కదా, అట్టపెట్టెల్లో హైదరాబాద్ నుంచి తాడేపల్లి నుంచి చిత్తూరు, ఒంగోలు వీటన్నిటికీ పంపించేసారు రకరకాల ప్లేసులు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్, ఏసీబీ సిట్టు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్, ఇది కాకుండా ఇంకా చాలా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 2024 ఎన్నికల ముందు, 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇది చాలా పెద్ద కుంభకోణం, 30,000 కోట్ల కుంభకోణం అంటున్నారు కదా. మరి ఆ డబ్బంతా కూడా నేలమాళిగల్లో ఉంది, అది కూడా 500 రూపాయల నోట్ల రూపంలో ఉంది అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది. బహుశా ఆ కోణం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు 500 రూపాయల నోట్లు రద్దు చేస్తే అవన్నీ బయటకు వస్తాయని చెప్పి అనుకుంటున్నారేమో, లేదా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు అంతా నేరోగా అయితే ఆలోచించరు నాకు తెలిసినంత వరకు. బ్రాడ్గానే దేశం యొక్క పరిస్థితి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి ఆయన 500 రూపాయల నోట్లని రద్దు చేయడానికి ఆయన సుముఖంగా ఉండొచ్చు. దాంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా మిళితమై ఉంటాయి. సో కాబట్టి 500 రూపాయల నోటుకైతే ఖచ్చితంగా సమీప భవిష్యత్తులోనే మూడింది. ఇది ఖచ్చితంగా మళ్ళీ బ్యాంకులకి ఇచ్చి 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు మీరు తీసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో మీరు ఏ ఏటీఎం చూసినా మీకు 200, 100 వస్తున్నాయి. దానికి కారణం అదే. సో కాబట్టి మీకు ఆర్బీఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే ఈ 500 రూపాయల నోటు మీద రద్దు కాదా అనేది మీరు కూడా షేర్ చేయొచ్చు. నేనైతే సమీప భవిష్యత్తులో రద్దు చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. రాజకీయ పరిణామాలు, ఆర్బీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం, అలాగే రకరకాలుగా ఆర్థిక పరిస్థితులు, ఉగ్రవాదం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు, వీటన్నిటినీ అవలోకనం చేసుకున్న తర్వాత
వీటిని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.